హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటిల్లు. ఈరోజు మన ఛానల్లో రెగ్యులర్గా చక్కెరతో చేసుకునే సేమియా కాకుండా ఇలా బెల్లంతో కొంచెం డిఫరెంట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. సేమియా పాయసం చాలాసేపటి వరకు గట్టి పడకుండా ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన బాండి పెట్టి అందులో ఒక 4 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు నానబెట్టిన శనగపప్పు వేసి ఉడికించుకోవాలి. ఈలోపు ఒక కప్పు సేమియాని మనం నేతిలో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న సేమియాని శనగపప్పు వాటర్లో వేసేయాలి. వేసి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనకి సేమియా శనగపప్పు ఉడికాక ఇలా ఇప్పుడు శనగపప్పు మనకి సేమియా మంచిగా ఉడికింది కదా. నెక్స్ట్ ఇందులో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. మనం శనగపప్పు బెల్లం ఇవన్నీ కూడా క్వాంటిటీ ఒకటే బౌల్ పెట్టుకోవాలండి. అలాగే చేయాలి క్వాంటిటీతో, అప్పుడే పర్ఫెక్ట్గా స్వీట్ అనేది మనకి కరెక్ట్గా సరిపోతుంది. మనకి బెల్లం అంతా మెల్ట్ అయిపోయి కరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక చిన్న గ్లాస్తో పాలు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక 2 నిమిషాల పాటు పాలు వేయకుండా అలాగే ఉండాలి. ఆ తర్వాతనే పాలు వేసుకోవాలి. వేసి మనం నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటే సరిపోతుందండి. మనకి పాయసం అనేది రెడీ అయిపోయింది. మీరు కావాలంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా అలాగే కూడా తినేయచ్చు అనమాట. మనకి చల్లగైన తర్వాత కాసేపు వేడి చేసుకుంటే సరిపోతుంది.